అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశ చరిత్రలోనే అదొక బ్లాక్ డే. మునుపెన్నడూ లేని విధంగా ఆ రోజు జరిగినటువంటి ఆ ఉగ్రదాడిలోని భారతీయ సైనికులు 40 మంది ఒకే చోట ఒకే రోజు ఒకే సమయంలో కాలం చేశారు. ఆ వీర జవాన్లు ఆ ప్రాణత్యాగాలకి ప్రతిఫలంగా భారత ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే. అయినప్పటికి కూడాను ప్రపంచ దేశాలన్నీ ఒక బాటన పడితే మాత్రం భారతదేశంలో మాత్రం ఫిబ్రవరి 14 అనేది మాత్రం ఒక బ్లాక్ డేగా నిలిచిపోవడానికి, అలాగే వారి ప్రాణత్యాగాల్ని ఈరోజు శ్రీకాకుళం జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్లోని రిటైర్డ్ కెప్టెన్ ఈశ్వరరావు మనతో ఉన్నారు. అయితే వారి మాటలో తెలుసుకుందాం. వారి యొక్క ప్రాణత్యాగాలకు మనం అసలు ఏ విధంగా వారిని మనం పూజించుకోవాలి, లేదా వారి ప్రాణత్యాగాలను మనం ఏ విధంగా గుర్తించుకోవాలి, వారి యందు కానీ వారి కుటుంబాల యందు కానీ మనం ఏ విధంగా అసలు ఆ విశ్వసనీయతను చూపించాలి. నమస్కారం అండి అందరికీ. ఇది ఒక మన భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డేగా నిలిచిపోయింది. ఇది ఫిబ్రవరి 14, 2019 ఉదయాన్నే 2500 మంది జమ్మూ నుంచి బయలుదేరి శ్రీనగర్ వెళ్తున్నాం. ఈ కాన్వాయ్ ఉంటుంది. ఆ కాన్వాయ్లో దగ్గర 78 వెహికల్స్ ఉండండి. ఈ 75 వెహికల్స్ బయలుదేరి ఎర్లీ మార్నింగ్ ఇంకా శ్రీనగర్ చేరుతాము అనుకునే టైంలో ఒక ఎస్యూవి వెహికల్లో దగ్గర 200 కేజీల ఎక్స్ప్లోజివ్ని తీసుకొని వచ్చి ఒక బస్సుని అటాక్ చేసింది. అటాక్ చేసినప్పుడు అందులో మన సిఆర్పిఎఫ్ జవాన్లు ఉన్న వెహికల్, అందులోని 40 మంది అక్కడికక్కడే వీరగతం చెందారు. అయితే అది కాకుండా 40 మంది కాకుండా మరొక 35 మంది గాయాలు పడ్డారు. అయితే ఈ ఇన్సిడెంట్ కోసం మనం ఎంత తిప్పినా తక్కువేనండి. ఎందుకంటే ఇది సైనికులు లీవ్ నుంచి లేకపోతే టెంపరీ డ్యూటీ నుంచి కంప్లీట్ చేసుకునే వరకు బ్యాక్కి లేకపోతే జాయినింగ్ కోసం శ్రీనగర్కి ఫార్వర్డ్ బేసిస్ కోసం అని వెళ్తున్న వాళ్ళ దగ్గర ఆర్మ్స్ ఎమ్యునిషన్స్ ఉండవండి. అయితే వాళ్ళకి సపోర్టింగ్ వెహికల్స్ అవి ఉంటాయి. అలాంటి అన్ఆర్మ్డ్ జవాన్స్కి ఒక ఎక్స్ప్లోజివ్స్తోని అటాక్ చేసి 40 మంది అక్కడికక్కడే మనకి మార్టైర్స్ అయ్యారు. కాబట్టి ఆ రోజు మన భారతదేశ చరిత్రలోని బ్లాక్ డేగా మనం అనుకొని దీన్ని మన దేశం నిర్ణయించింది. అయితే ఇప్పుడు అది జరిగిన తర్వాత ఇది ఎలా జరిగింది, ఎవరు చేశారు అనే దానికి జైషే మొహమ్మద్ అనే ఒక ఉగ్రవాద దీనికి క్లెయిమ్ చేసింది వెంటనే పేపర్లో, మేమే చేయించేమో ఇదని. భారతదేశం ఎంత స్ట్రాంగో మీకు ఎలా తెలుస్తుందంటే, మన అప్పుడు ఉన్న నాయకులు తీసుకున్న నిర్ణయం ఎలాంటి నిర్ణయం అంటే మనకేం తెలియదు. మనమంతా ఇంకా ఆ శోకంలోనే ఉన్నాం. 12వ రోజు కరెక్ట్గా 26 ఫిబ్రవరికి ఉదయాన్నే అదే టైంలో ఆ 3 గంటలకే జైషే మొహమ్మద్ క్యాంప్ బాల్కోట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ వెళ్ళి దాన్ని అటాక్ చేసి మొత్తం ఆ క్యాంప్ని నేలమట్టం చేసుకొని మళ్ళీ తిరిగి సూర్యుడు ఉదయించినప్పటికీ మన దేశంకి వచ్చి మన ఒక దేశం యొక్క స్ట్రెంగ్త్ని, అంటే మిలిటరీ స్ట్రెంగ్త్ని చూపించింది. దీనికి ఏమీ తిరుగులేని ఇదొక జవాబు అన్నమాట. అయితే దానికి మనం జవాబు చెప్పామని మనం గొప్ప పడ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి మన బుద్ధి చెప్పాలన్నట్టు చేశారు. మన సైనికుల ప్రాణత్యాగాలకి మన దేశంతో పాటు దేశ ప్రజలు కూడా వారి యొక్క త్యాగాన్ని గుర్తిస్తున్నారా? ఈరోజు మీకు అనిపిస్తుంది అసలు వారి త్యాగం గుర్తించారని? అయితే ఇప్పుడు అందులోని ప్రాణాలు కోల్పోయిన 40 మంది, ఆ రోజు తర్వాత మరొక 8 మంది 10 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 50 మంది అని తెలిసిందండి, మనకు తెలియదు. ఆ రికార్డు మాత్రం 40. అయితే ఇప్పుడు దాని తర్వాత దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలోని ప్రతి ఒక్క గ్రామాల నుంచి వెళ్ళిన సైనికులు వీళ్ళు ఒక యూనిఫామ్ వేసుకొని దేశ సరిహద్దులు కాపాడడానికి వెళ్తున్న మనుషులు. వాళ్ళకి మనం ఏ విధంగా చేసిన
తిరిగి రాలేదు కాబట్టి వాళ్ళ కుటుంబానికి మనం ఏ విధంగా సాయం పడినా ఎంత చేసినా తక్కువే. కానీ రాష్ట్రం అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది కూడా బాగా సిఆర్పిఎఫ్ బాగా సపోర్ట్ చేసింది. అది కాకుండా మనము మన వంతుగా మాజీ సైనికులు మన వంతుగా మనం ఎప్పుడూ నిలబడతామని వాళ్ళకి ఒక ధైర్యం. ఇదే విధంగా మనం ఫ్యూచర్లో కూడా పాత జరిగిన ఇన్సిడెంట్లు తర్వాత ఫ్యూచర్లో కూడా జరిగినవి ఇన్సిడెంట్లో ఏ కుటుంబాలైతే మాజీ సైనికులు తర్వాత సైన్యంలో నుండి రాలేని పరిస్థితుల్లోనే అక్కడ లేకపోతే ఇంజ్యూరీ అయ్యి వచ్చిన వాళ్ళకి ఫ్యామిలీస్కి మన డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ అనేది ఎప్పుడు అండగా నిలబడుతుందని మనం ఈ గత 3-4 సంవత్సరాల్లో ఎన్నో ఇన్సిడెంట్స్లోని ప్రూవ్ చేసాం. అది యూనిఫామ్ వేసుకున్న పర్సన్ ఫ్యామిలీ ప్రాబ్లం అయినా లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫ్యామిలీ ప్రాబ్లం అయినా మనం నిలబడ్డాం, వెళ్ళాం. వాళ్ళకి ఉన్న సమస్యలు డాక్యుమెంటేషన్ అయినా వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అయినా సైనిక వెల్ఫేర్ సైడ్ నుంచి అయితే వెల్ఫేర్ ఇవ్వాల్సినంత వెల్ఫేర్ ఇచ్చేందుకు ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటారు. బట్ ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ ఇన్సిడెంట్ ఒక బ్లాక్ డే ఇండియాలోనే. అసలు చెప్పుకోవాలంటే అది ఒక విధంగా మన ఫెయిల్యూర్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత కాన్వే వెళ్ళేటప్పుడు ఆ ఇచ్చే సెక్యూరిటీని కూడా వాళ్ళు బ్రేక్ చేసి అక్కడ అటాక్ చేయడం అయితే మాత్రం ఒక విధంగా వాళ్ళు సక్సెస్ అయ్యారు ఆ రోజని చెప్పుకోవచ్చు. కానీ వారు చేసినటువంటి ఆ త్యాగం ఏదైతే ఉందో దాన్ని దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నారా ఈరోజు? అయితే ఈరోజు 14th ఫిబ్రవరి గుర్తు చేసుకుంటున్నారంటే మాలాంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ మిలిటరీలో ఉన్నవాళ్ళు లేకపోతేనేమో మా యూనిట్స్లోని ఎక్కడైతే మాకు వార్ మెమోరియల్స్ అని ఉంటాయి అక్కడ వార్ మెమోరియల్స్లోని మాకు చిన్న సెరమోనియల్ పెరేడ్ అయ్యి వాళ్ళని గుర్తు చేసుకొని మేము తప్పకుండా యూనిఫామ్లు ఉన్న సంవత్సరాలు ఇలాంటివన్నిటి దానికి అటెండ్ అయ్యి చేస్తారు, తప్పకుండా చెయ్యాలి. అది నార్మ్. అది దీనికి ఇది. కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయిన తర్వాత మనం మెల్లిమెల్లిగా ఈ సివిల్ దీంట్లోకి వచ్చిన తర్వాత ఇది మర్చిపోతూ ఉంటాం. కానీ డిఈఎఫ్ ఇది జ్ఞాపకంగా మనం చేసుకుందామనే ఈరోజు మనం కలుసుకొని వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాం. వాళ్ళ ఫ్యామిలీస్కి ఎక్కడున్నా వాళ్ళు. అది కాకుండాను మన మాజీ సైనికులకి ఫ్యామిలీస్కి మనం ఎప్పుడూ తోడుగా ఉంటామని ఒక నమ్మకం మన సమాజంలో మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లోని ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్వింగ్లో ఉన్న వాళ్ళకి మెసేజ్ ఇద్దామని మా ఉద్దేశం అండి. ఇది చూసుకున్నట్లయితే కనుక ఇదే రోజు ఈ ఫిబ్రవరి 14 అంటే వీరి ప్రాణ త్యాగాలు ఏ విధంగా స్పందించాలంటారు? అది అందరికీ వర్తించదండి. ఎందుకంటే ఇప్పుడు మేము ఎప్పుడు యూనిఫామ్ వేసుకునే దగ్గర నుంచి 30-40 సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చిన తర్వాత కూడా మా బ్లడ్లోని మన సైనికుల కోసం వాళ్ళ ఫ్యామిలీస్ కోసం మాకు ఉంటుంది. అందుకే మా పరంగా మేము దీన్ని సెలబ్రేట్ చేయటం అని అలా డేస్ అవన్నీ సెలబ్రేట్ చేయడం సంతోషం కోసం అది ఇది అని చేయము. కానీ ఈ రోజున మేము ఈ విధంగా గుర్తు చేసుకుంటాం. ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్కి ఎప్పుడు ఎల్లప్పుడూ మనం కట్టుబడి ఉందాం, తోడుగా ఉందామని ఇది వారి ప్రాణత్యాగం అందరికీ వర్తించదు, ఇది ఫోర్స్ పర్సన్స్కి మాత్రమే అని మీరు ఒక మాట అన్నారు. అసలు ఎందుకు అందరికీ వర్తించదండి? ఒక దేశ సేవ కోసం వెళ్ళిన సైనికుడికి చావు అనేది అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే దేశ ప్రజల సురక్షితమైన వారి భద్రత కోసం అక్కడ పాటుపడేవారు. అటువంటి వారి ప్రాణత్యాగం ప్రతి ఒక్కరు కూడాను కన్నీరు కార్చాల్సిందే. అటువంటిది వర్తించదు అనడానికి లేదు. కాకపోతే భారతదేశం కానీ గవర్నమెంట్ కానీ దాని మీద ఒక చర్య అంటూ తీసుకోవాలి. ఈ బ్లాక్ డే ఏదైతే ఇండియాలో అనుకుంటున్నారో అది అనుకోవడం వరకేనా, లేకపోతే దాన్ని పర్టికులర్గా 14th ఫిబ్రవరి అనేది బ్లాక్ డేగా డిసైడ్ చేస్తారా? 14th ఫిబ్రవరి బ్లాక్ డేగా డిసైడ్ చేశారు. పేపర్లోనే అట్లోనే వస్తుంది, మెసేజ్లు అన్నీ వస్తాయి. ఆ తర్వాత ఈరోజు చూశారంటే ఉదయాన్నే మోదీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా మన వార్ మెమోరియల్కి వెళ్ళి అక్కడ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ ప్రస్తుతానికి మన దేశానికి రాజే వెళ్ళి అక్కడ శ్రద్ధాంజలి ఇచ్చినప్పుడు మనం అందరికీ అది వర్తిస్తుంది. నేనే వర్తించదు అని అనలేను. అదే ఒకవేళ నేను అన్నా అది తప్పే. నా ఉద్దేశం ఏమిటంటే అది జ్ఞాపకం ఉండదు ఎక్కువ నార్త్లోనున్న స్టేట్స్. ఎందుకంటే వాళ్ళు బార్డర్లోని ఎప్పుడు మిలిటరీ మూమెంటు యాక్షన్స్ చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ దాంతో ఇన్వాల్వ్ అయి ఉంటారు.
మనకి ఈ సౌత్లోని అది చాలా తక్కువ. ఈ విధంగా అనే ఉద్దేశంతోనే అన్నాను, అంతేగాని వర్తించదు అనేది కాదు. 100% వర్తిస్తుంది. ఈరోజు మనం ప్రశాంతతగా ఇక్కడ మన ఫ్యామిలీ కుటుంబాలు పోషించుకొని బతుకుతున్నాం అంటే మన బార్డర్స్ సేఫ్గా ఉంటేనే మనం బ్రతుకుతామండి. లేకపోతే బార్డర్స్ సేఫ్ లేని రోజు మనకు తెలుసు వందల సంవత్సరాల క్రితం ఎన్ని సమస్యలు వచ్చాయో. ఎక్కడెక్కడి నుంచి వచ్చి మన దేశం మీద సముద్ర రూట్లోని తర్వాత ఏమో కొండలు దాటుకుంటూ వచ్చి మనల్ని బాధ పెట్టేవారు. కానీ ఈరోజు రాలేకపోతున్నారంటే మన సైనికుడు అక్కడ నిలబడ్డాడు, ఎవరో ఒక సైనికుడు నిలబడ్డాడు. అయితే ఆయన్ని గుర్తు చేసుకోవాలి మనం. ఇది చూసి చేసుకోవడం ఇది మన ధర్మం. అది చెప్పిన విధంగా చూసుకుంటా బార్డర్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ మిలిటరీ మూవ్మెంట్ని కానీ అటు టెర్రరిస్టుల తాలూకా యాక్టివిటీస్ని కానీ చూసి వారు చేసినటువంటి అటాక్స్ని చూసి వాళ్ళు అలా కనెక్ట్ అయ్యారని మీరు చెప్తున్నారు కదా. అటువంటి ఎఫెక్షన్ లేదా అటువంటి దృక్పథం వీరిలోని కూడా కల్పించాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బెటర్ అంటారు? మేము ఇది తేవడానికే ఇక్కడ ప్రయత్నిస్తుంటామండి. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ డే నాడు మన సైనికులది ఒక యాక్టివిటీస్ ఏదైనా చేయటం, ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎందుకంటే యూనిఫామ్లో ఉన్నవాళ్ళు ఎక్కడో ఉంటారు బార్డర్లో, సెలవుకు ఒక 4 రోజులకో 15 రోజులకో వస్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు చేయగలిగింది మేమే కాబట్టి మేము ఎక్స్ సర్వీస్ మ్యాన్ కలిసి ఎప్పుడు ఒక కలిసికట్టుగా ఉండి రాష్ట్రంలోనున్న మన డిస్ట్రిక్ట్లో ఉన్న అధికారుల దగ్గరికి వెళ్ళడం. అధికారులు మాత్రం బాగా స్పందిస్తారండి. వాళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారే అవనివ్వండి, ఎస్పీ గారే అవనివ్వనుకోండి, వాళ్ళు స్పందిస్తారు కూడాను. తర్వాత మన పొలిటికల్ లీడర్స్ కూడా మనం వెళ్తే చాలా గౌరవిస్తారు, వేరేగా మనకి చేస్తారు. కానీ ప్రజలకి ఇది కొంచెం తక్కువ తెలుసు మనకి. ఎందుకంటే బికాజ్ మనం బార్డర్ నుంచి దూరం ఉన్నాం. కానీ అంతకన్నా చేయకూడదనే ఉద్దేశం ఎవరికి లేదు, అందుకే చేద్దామనే ఉంటుంది. కానీ మన ప్రాక్సిమిటీ లేకపోవడం మనకి తక్కువ. అంతమంది సైనికుల ప్రాణత్యాగానికి యావత్ భారతదేశం అందరూ కూడాను నివాళులు అర్పిస్తున్నారు. దానిపైన మీ స్పందన ఏమిటి? దానికి నివాళులు అర్పించితే సరిపోదండి. నివాళులు అర్పించేసి మేము జ్ఞాపకం చేసుకున్నామండి, ఒక మెసేజ్ పెట్టేసాం, వాట్సాప్లో మెసేజ్ పెట్టేసామంటే కాదు. మనం ఇప్పుడు ఫ్లాగ్ డే వస్తుంది ప్రతి సంవత్సరం డిసెంబర్లోని. ఫ్లాగ్ డే నా డేట్ అవుతుందంటే మొత్తం నేషనల్ అంతా అన్ని చోట్ల ఎన్సీసీ బాయ్స్ అయినా లేకపోతే ఎక్స్ సర్వీస్ మెన్ అయినా వీళ్ళందరూ వచ్చి ఫండ్స్ ఏవో కలెక్ట్ చేస్తారు. ఈ ఫండ్స్ అంతాను త్రూ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్, త్రూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ టు గవర్నర్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తాయండి. ఇది సీల్డ్ బాక్సుల్లోనే వెళ్తాయి, కలెక్ట్ చేస్తారు. దీనికి బోర్డు ఉంటుంది. ఆ విధంగా వెళ్ళింది డబ్బు, తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు ఇవన్నీ కలిపి ఒక పద్ధతి ప్రకారంగా ఈ మార్టియర్ అయిన సైనికుల ఫ్యామిలీసు వాళ్ళ పిల్లల కోసం యూజ్ అవుతుందండి. కాబట్టి మనం ఈ ఫ్లాగ్ డేని ఒక దీనిగా వాడుకొని మనం ఖచ్చితంగా తప్పకుండా ఏదైనా వీలైతే అంత, ఎంత వీలైతే అంత, ఎవరు వీలైతే వాళ్ళు సాయం చేయాలని మన ఒక ఉద్దేశం. ఇది చూసుకున్నట్లయితే కనుక 2019 ఫిబ్రవరి 14 జరిగినటువంటి పుల్వామా అటాక్లో మాత్రం 2019 ఫిబ్రవరి 11 జరిగినటువంటి పుల్వామా అటాక్లో మాత్రం మరణించినటువంటి ఆ వీర సైనికులు ఆత్మలు శాంతించాలని అయితే ప్రతి సంవత్సరం కూడాను నివాళులు అర్పించడం అయితే జరుగుతుంది. అయినప్పుడు కూడాను నివాళులు ఒక్కటే అర్పిస్తే సరిపోదు. ఆ దేశం పట్ల ఒక సైనికుడికి ఆ జెండా పట్ల ఆ గౌరవం, ప్రేమ ఏదైతే ఉందో అది దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి కూడాను దాని పట్ల అదే విధమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నప్పుడే వారికి పూర్తిగా వారి ఆత్మ శాంతిస్తుంది, వారికి పూర్తిగా ఆత్మకి నివాళులు అర్పించినట్టుగా అవుతుందని అయితే మాత్రం సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబరు డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిటైర్డ్ కెప్టెన్ ఈశ్వర్, ఓకే, రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ ఈశ్వరరావు అయితే మనతో చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.